ప్రియ స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువుల వారి నామమును బట్టి మీ అందరికీ నా యొక్క వందనములు. ఈరోజు ఒక చిన్న మాట మీతో పంచుకొనవలనని ఆశపడి ఈ చిన్న వీడియో చేయుచున్నాను. ప్రియ స్నేహితులారా, మరి ఆమోసు గ్రంథము నుంచి 2వ అధ్యాయము నుంచి కొన్ని మాటలను మీతో పంచుకొనవలనని ఆశపడుతున్నాను. తర్వాత మరి కొన్ని చిన్ని మాటలు కూడా మీతో పంచుకుంటాను. ప్రియ స్నేహితులారా, ఇప్పుడైతే ఆమోసు గ్రంథం నుంచి చదువుతున్నాను. ఒక్కసారి ఆలకించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఏమంటున్నారంటే ప్రభు ఇక్కడ, దేవదారు వృక్షమంత ఎత్తైన వారును సింధూర వృక్షమంత బలము గలవారునగు అమోరీయులను వారి ముందర నిలవకుండా నేను నాశనం చేసేదిని కదా. పైన వారి ఫలమును క్రింద వారి మూలమును నేను నాశనం చేసేదిని కదా. మరియు ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించి అమోరీయుల దేశమును మీకు స్వాధీనపరచవలనని 40 సంవత్సరములు అరణ్యముందు మిమ్మల్ని నడిపించితిని కదా. మరియు మీ కుమారులలో కొందరిని ప్రవక్తలుగాను మీ యవ్వనులలో కొందరిని నాకు నాజీరులుగాను నియమించితిని. అంటే నాజీరుతనం అంటే అది ఒక దీక్ష అన్నమాట. ఈ పని చేస్తాను, ఈ మంచితనంగా ఉంటాను, ఈ నిజాయితీగా ఉంటాను, ఈ నడవడిలో ఉంటాను అని ఒక దీక్ష, ప్రతిజ్ఞ అంటాము కదా, ఒక విధంగా అలాంటిదే. మరియు మీ కుమారులలో కొందరిని ప్రవక్తలుగాను మీ యవ్వనులలో కొందరిని నాకు నాజీరులుగాను నియమించుతుని. ఇశ్రాయేలీయులారా, ఈ మాటలు నిజమైనవి కావా? అవును కదా. ప్రభు కష్టాలలో, దుఃఖాలలో, ఓటమిలో నడిపించాడుగా తోడయ్యుండి. అవును, ఇదే యెహోవా వాక్కు. అయితే నాజీరులకు మీరు ద్రాక్షారసము త్రాగించితిరి, బాగున్న వారిని చెరపితిరి అని అర్థం. ప్రవచింపవద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చితిరి. ఇదిగో, పంట చేని మోపుల నిండు బండి నేలకు అణగద్రొక్కునట్లు నేను మిమ్మును అణగద్రొక్కుదును. ఆయనకి వ్యతిరేకమైన ఏ ఆయుధము వర్ధిల్లదని ఆయన చెప్పారు కదా. ఆయనకు ఇష్టం లేని పని చేస్తే, ఆయన చేయొద్దన్న పని చేస్తే మరి ఆయనకు కోపం వస్తుంది కదా, పనిష్మెంట్. పంట బాగా పండింది అని అహంకరిస్తే పంట ఇంటికి రాదు, పంట సొమ్ము చేతికి రాదు. ఆయన మనం అహంకరించి గర్వించేంతలో దాన్ని అణగద్రొక్కగల సమర్థుడు. ఆయన యందు మనము నీతి కలిగి, ఓరిమి కలిగి, నిరీక్షణ కలిగి ఉంటే ఆయన రక్షిస్తాడు, శాంతి సమాధానం ఇస్తాడు, ఓదార్పిస్తాడు, ధైర్యం ఇస్తాడు. అప్పుడు అతి వేగయగువాడు తప్పించుకుని జాలకపోవును. మన బలము ఆయన ముందు పని చేయదు. ఆయన బలవంతుడు. పరాక్రమశాలి తన బలమును బట్టి ధైర్యము తెచ్చుకుని జాలకపోవును. బలాఢ్యుడు తన ప్రాణమును రక్షించుకుని జాలకుండును. విలుకాడు నిలువజాలకపోవును. వడిగా పరిగెత్తేవాడు తప్పించుకొనలేకపోవును. గుర్రము ఎక్కినవాడు తన ప్రాణమును రక్షించుకొనలేకపోవును. మరియు ఆ దినమందు బలాఢ్యులలో బహుధైర్యము గలవాడు దిగంబరి అయి పారిపోవును. ఇదే యెహోవా వాక్కు. చక్కగా చెప్తున్నారు కదండి. ఆయన ఏం చెయ్యొద్దో ఏం చెయ్యాలో చెప్తున్నారు. ఆయన చెప్పింది చెయ్యకపోతే ఏం జరుగుతుందో చెబుతున్నారు. ఆయన చెప్పింది చేస్తే ఏం ఆశీర్వాదాలు వస్తాయో చెప్తున్నారు. ఇది మాకు ఒకప్పుడు తెలియదు. ఎందుకంటే మేము కరణాలము, బ్రాహ్మణులము, మరియు 100-200 ఎకరాల భూమికి వారసులము. ఎంతో మాకు ఆ భూమి అంతా ఎవరిది? అంతకు పూర్వం ఎవరిదో కరణీకాలు వచ్చాక మా వాళ్ళందరూ ఏం చేశారంటే ఇది నీది, ఇది నాది అని వాళ్ళే పట్టాలు రాయించేసుకున్నారు. అంతా వాళ్ళ చేతిలోనే ఉంది కదా. ఇచ్చేవాళ్ళకి ఇంకా కొంత ఇస్తూ వచ్చారు హక్కుభుక్తాలతో. ఆ విధంగా ఉండేది మా పూర్వీకులు. ఇటు నా తల్లిగారి వైపు 200 ఎకరాల భూస్వాములకి వారు ఆసాములు, ఇక్కడ ఇటు నా తండ్రి గారి వైపు 200 ఎకరాలకి ఆసాములు. అటు నా తల్లిగారి తండ్రి తాతల వాళ్ళు తెనాలి, మరి ఇటైతే నా తండ్రి గారి వైపు వాళ్ళు తాడేపల్లిగూడెం దగ్గరలోనే ఒక పల్లెటూరు. ఆ ఊరి కారణమైన వాళ్ళ తమ్ముడు గారు లాయర్. మరి సినిమా కూడా తీశారంట, అరవ సినిమా ఏదో భాషలో తీశారు. లాస్ వచ్చింది, మొత్తం పోయిందంట ఉన్న కాడికి. తన పిల్లలు ఉద్యోగాలను అటు ఇటు వెళ్ళిపోయారు. మాది 3వ తరం అనుకోండి. ఇంకా 6 తరాలు వచ్చేసినాయి. మాది 3వ తరం. అయితే
200 ఎకరాల భూమి కలిగి ఉన్నవాడు ఊరకే ఉంటాడా? పొలాన ఎన్ని చేసేస్తాడు? ఇంట్లో ఎన్ని చేసేస్తారు? దేవుడికి ఇష్టం లేని పనులు చాలా ఉంటాయండి. చెప్తే కోపం వస్తుంది కానీ వాళ్ళు చేసేస్తారు. కానీ వాళ్ళని తప్పులు చేసిన వాళ్ళని పొగడాలి కానీ వాళ్ళని ఏమనకూడదండో బాబోయ్. అప్పుడు వాళ్ళని ఏమనకూడదు, మంచిదే, వాళ్ళు బాగానే ఉన్నారో తిన్నారో లేదో అధికారికంగా అహంకారంగా వెళ్ళిపోయారు, అయిపోయింది. కానీ ఆ పాపం ఉంది చూసారా, తర్వాత తరాలకి పనిచేసి దేవుడు తిండి లేని స్థితికి, దిక్కు లేని స్థితికి, ఆదరణ లేని స్థితికి, వివాహాలు కాకుండా వయస్సులను ఒడిగట్టుకుపోయి బీటలు వారిపోయి అయ్యా ఎండు దుబ్బలైపోయే స్థితికి పనిచేశాడు ఆ పాపం. కొంతమంది అయితే ఇక తరువాత తరాలు వాళ్ళు వివాహం చేసుకోవడానికి ఇష్టం లేక ఆ పాపశాపాలు అంతటితో అన్న పోవాలనుకుంటున్నారు. కానీ మనం ఒకరి గర్భంలో నుంచి వచ్చినప్పుడు మన గర్భంలో నుంచి ఇంకొకరు రావాలన్నది దేవుని వరుస క్రమ పద్ధతి. ఈ పాపశాపాలు వెంబడిస్తున్నాయి మమ్మల్ని, పూర్వీకులు చేసినవి, ఇంతటితో ఉన్న దీన్ని ఆపేయాలని కొందరు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, కొందరు మానేస్తున్నారు. మరి ఈ వ్యవస్థలో హోమాలని, జపాలని, యజ్ఞాలని, దానాలు, ధర్మాలన్నీ చేస్తూ వీళ్ళు కూడా ఏదో సాంత్వన పొందుతున్నారు. కానీ పాపశాపాలు అయితే వెంబడిస్తూనే ఉన్నాయి. ఆ పాపం చేసేటప్పుడు అహంకారంతో చేస్తాము, గర్వంతో చేస్తాము. కానీ అనుభవించాల్సి వచ్చేసరికి నెత్తి నేల కొట్టుకుని ఏడవాల్సి వస్తున్నది. అనారోగ్యాలు, వివాహాలు అవ్వవు, అయితే సరైన సంసారాలు ఉండవు, తిండి ఉండదు, ఉన్నా తినడానికి ఉండదు, సరైన వస్త్రం ఉండదు, అపకీర్తి, ఇంకా ఎన్నున్నాయో చాలా ఉన్నాయి. పిల్లలు పుడితే పిచ్చివాళ్ళుగా పుడతారు, అనారోగ్యవంతులుగా పుడతారు. ఈ విధమైనటువంటి పాపశాపాలు ఇంకా చాలా ఉంటాయండి, చెప్పలేనివి. అయ్యా, తప్పు చేయొద్దంటే కోపం, పాపం చేయొద్దంటే కోపం. ఈ శాపాలన్నీ అనుభవించాల్సి వస్తున్నది కదా. అలాగే ఇప్పుడు తరాలు 4-5 తరాలు వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, పెళ్ళిళ్ళు వద్దని ఉంపుడు కత్తెర వెంబడి తిరుగుతున్నారు లావర్స్ వెనకాల. వాళ్ళేమో దొరికాడ్రా బాగానే అని ఈ డబ్బంతా వసూలు చేసేయడం, ఇష్టానుసారం అక్కడికన్నా ఇక్కడికన్నా చెప్పి అబద్ధాలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోవడం. ఈ పాపకర్మ మళ్ళీ ఎవరు అనుభవించాలి? వాళ్ళ పిల్ల తరాలు. ఎక్కడికక్కడికి ఆ పాపాన్ని వదిలిద్దామంటే కుదరట్లేదు. అయినా నా పాపాన్ని ఆయన శిలువపై మోసి, ఆయన శిలువ వెనకాల పాప భారాలన్నీ పారబోసుకుని, శిలువకు మేకులతో కొట్టేసి చేవ్రాతలను ఆయన చేతితో చెరిపేసిన దేవుణ్ణి నేను వదలలేకపోతున్నానండి. ఎందుకంటే పాపశాపాలలో మా జీవితాలు ఇలాగ నాశనం అయిపోయి తగలడిపోతున్నాయి కదా, మగ్గిపోతున్నాయి కదా. మమ్మల్ని మేము విమోచించుకోలేము, మమ్మల్ని మేము రక్షించుకోలేము, మమ్మల్ని మేము కాపాడుకోలేము. బానిస కట్ల నుంచి విడుదల పొందలేని స్థితిలో మాకు ఒకడు కావాలనిపించింది. ఆ ఒకడు రక్షించువాడై ఉండాలి, బలవంతుడై ఉండాలి, లంచము పుచ్చుకొనని వాడై ఉండాలి, మరి చీకురి మాటలు చింపిరి మాటలు వినని వాడై ఉండాలి, కలహములు పెట్టని వాడై ఉండాలి, మంచి స్నేహితుడై ఉండాలి, మంచి మనస్సు కలిగి ఉండాలి, మరి మంచి రక్షకుడై ఉండాలి, మంచి విమోచకుడై కూడా ఉండాలి. ఇవన్నీ నాకు ఒక యేసయ్యలో కనిపించింది. ఆయన ఏమీ అడగట్లేదు, అందుకని మిగతా వాళ్ళు కూడా ఇస్తారేమో ఈ వరాలన్నీ. కానీ వాళ్ళకి కావలసినవన్నీ నేను ఇవ్వలేని స్థితిలో, దుస్థితిలో, దీనస్థితిలో ఉన్నాను. ఈయనైతే నాకేమొద్దమ్మాయ్, నీ పాపాలన్నీ నేనే విమోచిస్తాను, బానిస కట్ల నుంచి విడిపిస్తాను, పాపపు కట్ల నుంచి విడిపిస్తాను, నీ పాప శిక్షల నుంచి విడిపిస్తాను అన్నాడు. అందుకే ఆయన వెంబడిస్తున్నాను. ఇన్ని ఎకరాల భూమి ఉన్న మేము, మా పూర్వీకులు చేసిన పాపాలకి మేము ఎంతో శోధన అనుభవిస్తున్నామండి. పని వాళ్ళని హింసించి, మరి ఇంకా అక్రమ సంబంధాలు పెట్టుకొని, ఇంట్లో ఆడవాళ్ళని బాధలు పెట్టి, లెక్క చేయక మానసికంగా హింసించి, మరి కట్టుబాట్లని బంధించి, ఇంకా ఎన్నో చేశారండి. మా తరువాతి తరంలో ఒక ఆవిడ ఉంది, మా పెదనాన్నగారు అమ్మాయి. మా నాన్నగారు 7 అన్నదమ్ములు, ఒక ఆడపిల్ల అయితే హౌస్పేట, బళ్ళారి
ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ మా నాన్నగారు. ఆయన చెప్పేవారు అలాగని. మరి వాళ్ళ అన్నగారు, మా నాన్నగారు రెండో ఆయన, వాళ్ళ అన్నగారు కుమార్తె. ఈ 7 అన్నదమ్ములు కూడా మా నాన్నగారు చనిపోయారులేండి. ఇప్పుడు మాకు తెలియదు, ఊహ రాలేదు అప్పటికి. అందరినీ, మిగిలిన వాళ్ళని ఆమె గ్రిప్లో పెట్టుకుందండి. ఏం మాట్లాడుతుందో తెలియదు, ఏం చెప్తుందో తెలియదు, మరి ఏం పెడుతుందో తెలియదు. మొత్తానికి ఆ అమ్మాయి అంటే కూతురే అనుకోండి, వరుస కూతురు అవుతుందిగా, అన్న కూతురు. మరి చచ్చిపోతారు, ఆమె చెప్పినట్టు వింటారు. ఎవరికన్నా ముద్ద పెట్టమని చెప్తే పెడతారు. అందరూ బగుడు పెళ్ళాలి, అందరూ ఆవిడ గ్రిప్లో ఉన్నారు. పొట్టిగా ఉంటుంది, భూమికి జానన్నారే ఉంటుంది, ఎంతో ఉండదు. అలాగా మా అమ్మగారు ఇచ్చిన కట్నంతో వాళ్ళ అమ్మగారు ఏలూరులో భూమి కొన్నారు. ఏమైంది, మా అమ్మగారు జడగంటలు అమ్మి, ఒక ఆయనకేమో ఉద్యోగం వేయించారు, ఒక ఆయనకేమో కొంత బంగారం అమ్మి చదువు చెప్పించారు, ఏమో చేశారంట చాలా వరకు మా అమ్మగారు. అయితే మరుదులు, అప్పుడు ఉమ్మడి కుటుంబాలుగా మరుదులు అని వాళ్ళ అన్నగారికి ఇష్టమని వీళ్ళందరూ అలా చేస్తూ వచ్చారు. అయితే ఇంటి మీద పెట్టుకుని వాళ్ళందరికీ వంటలు చేసి పెడుతూ చివరికి ఏమొచ్చింది, శాపం వచ్చింది మా కుటుంబానికి. అందరూ ఒకటయ్యారు. ఆ మాటలు చెప్పే తెలివితేటలు లేకపోయినాయి మాకు, ఆమెకు ఉన్నాయి. అమ్మ మొత్తం అందరినీ ఆకట్టుకుంది. ఉన్న భూమికి ఆవిడే వారసురాలని చెప్పుకుంటున్నది. కానీ రిటర్న్ అడుగుతుందండి, ఏదైనా తీసుకుంటుంది. కర్మ కూడా రిటర్న్ ఇస్తుంది అంటారు కదా, రిటర్న్ ఇచ్చింది. ఏ భూమి అయితే మోసం చేసి మా నుండి తీసుకుని మా నాన్నగారు చనిపోతే ఆ మంగళసూత్రాలు అమ్మారో, బంగారం దొబ్బితే కుష్ఠవ్యాధి వస్తుందని శాస్త్రాలలో ఉన్నదని చెప్పేవారు. కొన్ని పుస్తకాల్లో చదివాను, పేర్లు గుర్తులేదు, కానీ ఇలా అంటున్నారు ఏంటి అని. నాకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. అది చదువుతూ ఉండగా నిజమే, ఆమె ఏమీ చెప్పేదంట, కంసాల గూటికి వెళ్తే కంసాల గూటిలో అగ్నిలో పడితే అన్నీ కూడా పోతాయని కంసాలు వాడికి ఇచ్చి అవి సూత్రాలు మార్పించేసి, మా నాన్నగారు చనిపోతే మరి కొన్ని రోజులు మరి ఎవరిని చూడరు కదండి మా అమ్మగారు, అప్పుడు ఇంకా చేదస్తాలు కదా, ఈ లోపల స్నానాలు దొడ్లో దొబ్బేసి అవి వాటిని దాచేసి కంసాల గుటికి పంపించి వీటిని అమ్ముకుని ఏదో నానా బాధలు పడ్డారనుకోండి. ఇప్పుడు ఆమెకు అలాగే తెల్లమచ్చ కుష్టి వచ్చి ఒళ్ళంతా నాశనం అయిపోయి ఒళ్ళు వచ్చేసి పాడైపోయి చివరికి చనిపోయారులేండి. ఇప్పుడు ఆ ఇల్లు కూడా అమ్మి కోర్టుల పాలైపోయి కోర్టుల చుట్టూ తిరుగుతూ అదేవడో ఒకటి ఆగుసుకుని చాలా డబ్బు అయితే ఎంజాయ్ చేశారు. ఒక జీవితాన్ని పాడు చేసి ఆ కట్నం డబ్బుతో వాళ్ళు కొనుక్కుని ఏం బాగుపడ్డారు, నష్టపోయారు కుటుంబం అంతా కూడా. ఆ అమ్మాయి పద్ధతులు కూడా నచ్చవలేండి, నాకు నచ్చకపోతే ఏం పోయిందిలే. అందరూ ఆమె గ్రిప్లో ఉన్నారు, అందరూ ఆమె మాట వింటారు. బోల్డ్ మంది వచ్చేస్తారు ఆవిడ ఇంటికి, పెద్ద పెద్ద బంగారాలు గొలుసులు వేసుకుని అకాయ అనుకుంటూ మెయింటైన్ చేస్తుంది. చెట్లు పేకాడుతారు, ఇంకేదో అన్నీ నడుస్తాయి. తెలివితేటలు ఉన్నాయి కదా. ఇప్పుడు నడుస్తున్నదో లేదు, ఎందుకంటే పిల్లలు వయసుకు వచ్చారు, పెద్ద పెద్ద ఇంజనీరింగ్లు చదివిచ్చేసింది. మరి వాళ్ళ ముందు చిన్నపోయినట్టుగా అవుతుంది కదా, మానేశారో లైన్లో ఉన్నారో తెలియదు. కానీ మొత్తం కుటుంబాలన్నీ కూడా సరైన వయసుకు వచ్చేసరికి తండ్రి ప్రేమ తల్లి ప్రేమ ఆస్వాదించాల్సి వచ్చేసరికి వాళ్ళకి లోటు అయిపోయింది, ఏదైనా లోటు అయిపోయింది. ఉద్యోగాలు లేవు, పూర్వం లేదు, ఉంటే చెడ్డ ప్రవర్తన కలిగి ఉన్నారు అందరూ. మరి ఆ విధంగా కుటుంబాలన్నీ నాశనం అయిపోయినాయండి. మరి అట్టి పాపస్థితి నుంచి నన్ను విడిపించినవాడు, విమోచించినవాడు యేసయ్యండి. చాలా నేను గ్రంథంలో వెతుక్కుంటున్నాను, చాలా ఉందండి గ్రంథంలో. వీళ్ళు చేసిన పాపకర్మలన్నీ ఇందులో ఉన్నాయి, నివృత్తి ఇందులో ఉంది, ఇంకేదీ లేదు. యేసయ్య పాదాలు తప్ప శరణ్యమే లేదండి. అట్టి గొప్ప దేవుడి పాదాలు నేను ఆశ్రయించాను. ప్రియులారా, మరొక్కసారి ఒక మంచి మాట మీతో పంచుకుందాం. మొన్న ఒక విషయం చెప్పాను కదా, అది ఆ అమ్మాయి ఈ బిడ్డను వదలటం లేదండి. వచ్చిన డబ్బంతా పెట్టేస్తున్నాడు. అబద్ధాలు చెప్పి అక్కడిక్కడికని అబద్ధాలు ఎక్కడెక్కడికో తేలిపోతున్నాడు. ఆ అమ్మాయిని తీసుకుని ఇంట్లో డబ్బు జీతం ఇస్తానని అప్పటికే సగం వాడేసుకుని ఉన్న సగం అన్న ఇస్తానని బాకీ రోజులు ఇంటికి వస్తే వాళ్ళు చెప్పులు వేసుకున్న పాదాలు పట్టుకున్నానండి. లాకప్పులు తోపిస్తా, 4 తన్నిస్తా, పీకిస్తా, లోపటేస్తా అని వాళ్ళు బూతులు తిడుతుంటే ఒక్క నెలే కట్టలేదు, ఇంకా 5-6 నెలలు కడితే తీరిపోతుంది బాకీ. ఇప్పుడు కడుతూ వచ్చాను.
దీనికి ఈ అమ్మాయిని అడ్డం పెట్టుకోవడం వీడు మొదలెట్టిన తర్వాత అన్ని రకాల డబ్బు అటు వెళ్ళిపోతుంది, అప్పులు చేసుకోవడం దానికే పెట్టేస్తున్నాడు, అప్పులు పాలైపోతున్నాడు కూడా. లంచకు పెట్టింది గోడకు కొట్టిన సున్నా ఒకటేగా, అవి రావుగా. అలాగే జరుగుతుంది. ఆ సొమ్ము అలా అయిపోతుంది, అప్పులు వాళ్ళ మీద పడుతున్నారు, కేసు పెడతామంటున్నారు, కొట్టిస్తామంటున్నారు. వాళ్ళు చెప్పులు కూడా తీసుకోకుండా ఇష్టానుసారం మాట్లాడుతుంటే తల్లి కొడుకుల కాళ్ళు పట్టుకున్నానండి. వాళ్ళ చెప్పులు ఎడవని కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగాను, ఇస్తానని. తీరా మాట్లాడితే అతని యజమాని దగ్గర నుంచి డబ్బులు పట్టుకెళ్ళిపోయాడు కదమ్మా, మీ అబ్బాయికి కొద్దిగానే ఉన్నాయన్నారు. మాట ఇచ్చాక పట్టుకుపోయాడంట. సో అట్లా కొద్దిగానే ఇవ్వండి అని ఇప్పించాను. ఎంత మోసమో, మోసమే మోసమే మోసమే, అబద్ధమే అబద్ధమే అబద్ధమే. ఒక కామవాంఛకు లొంగిన మనిషి ఇంత నష్టపోతాడు. కుటుంబంలో వారి ప్రేమను పోగొట్టుకుంటాడు, వాళ్ళ నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటాడు, వాళ్ళ మంచితనాన్ని పోగొట్టుకుంటాడు, సమస్తం కోల్పోయి ఆ ఆడదాన్ని వెనక తిరుగుతాడు. ఆ ఆడది వీడిని పిండి పిండి పెప్పు చేసి అది వదిలేస్తుంది, దిక్కులేనివాడు అయిపోతాడు, అంతే. మరి ఏదైనా సంగతి నాకు తెలిసాక మళ్ళీ మీతో పంచుకుంటానండి. ఉంటాను. అందరికీ యేసుక్రీస్తు ప్రభువు వారి నామమును బట్టి నా యొక్క వందనములు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా.